ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాటల్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అని దేవుడు శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. శిష్యులు ఆ టైంలో దేవుడు వాళ్ళని బలవంతం చేసి మీరు నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళిపోండి అని వారిని పంపించిన తర్వాత ఆయన ఎక్కువసేపు ప్రార్థనలో ఉండి ఆ తరువాత శిష్యులని సమీపించడానికి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో శిష్యులు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే వారు ఉన్నటువంటి దోణి అలల చేత కొట్టబడిపోయి ఉంటుంది. కొట్టబడుతున్నటువంటి అలల చేత కొట్టబడుతూ ఉన్నటువంటి దోణిని చూసిన యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు ఆ అలల మీద ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. మనందరికీ తెలిసిన సందర్భమే కదా. ఆ టైంలో వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని చూసి ఏమంటారు అంటే, అమ్మో దయ్యమో భూతమో మా దగ్గరకు వచ్చేస్తుంది అని భయంతో ఆందోళనతో ఉన్నటువంటి టైంలో దేవుడు మాట్లాడతాడు, నేనే భయపడకుడి, మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు వీ ఫెయిల్ టు రికగ్నైజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ ఆర్ సిచ్యువేషన్స్. మన పరిస్థితులలో దేవుడు పనిచేయడం, దేవుడు కదలటం అనేది మన ఆత్మీయ నేత్రాలతో, విశ్వాస నేత్రాలతో చూడటం మనం మానేసి కంగారు పడిపోతూ ఉంటాం. జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి మనము ఎలా అయితే ఈ దోణి కొట్టబడిపోయి ఉంటుందో ఆ రీతిగా మనం కొట్టబడుతూ ఉంటాం. ఫైనల్లీ ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్లో మనం మునిగిపోతూ ఉంటామో దేవుడి యొక్క ప్రెజెన్స్ని రికగ్నైజ్ చేయడం మర్చిపోతుంటాం. దేవుడి యొక్క మాటను పట్టుకోవడం మర్చిపోతుంటాం. ఇక్కడ శిష్యులు కూడా చేస్తున్న పని అదే. అప్పటి వరకు యేసయ్యతో ఉన్నారు, కానీ యేసయ్య ఆ అలల మీద ఆ దోణి దగ్గరికి, అలల చేత కొట్టబడుతున్నటువంటి దోణి దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళు యేసయ్యను గుర్తుపట్టడం మానేశారు. బహుశా నువ్వు కూడా అదే రీతిగా కంగారు పడుతున్నావేమో, తొందరపడుతున్నావేమో, అలల చేత కొట్టబడుతూ ఉన్నటువంటి జీవితం లాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ పరిస్థితుల్లో యేసయ్యని నువ్వు రికగ్నైజ్ చేయలేకపోతున్నావేమో, యేసయ్య చేస్తున్న కార్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో. ఒక్కసారి నిదానించి దేవుడు చెప్తున్న మాట విను. ఏమన్నా తెలుసా? ధైర్యం తెచ్చుకో, ఇదిగో నేనే, భయపడకు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, దేవుడు నీతో పాటే ఉన్నాడు. ఈ అలల మీద, ఈ అలల లాంటి పరిస్థితుల్లో, కష్టాల్లో నీతో పాటే ఉన్నాడు. రికగ్నైజ్ హిస్ స్పిరిట్, రికగ్నైజ్ హిస్ వర్క్స్. దేవుడి యొక్క పనుల్ని, దేవుడి యొక్క ప్రెజెన్స్ని, సన్నిధిని నువ్వు గ్రహించడం ప్రారంభించు. దేవుడి యొక్క గొప్ప కార్యం నీ జీవితంలో నువ్వు చూస్తావు. సేఫ్గా దేవుడి పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చే సమర్థుడై ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచు, ముందుకు వెళ్ళు, భయపడుకో అని దేవుడు చెప్తున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.